ప్రజెంట్ నేనైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి నార్త్ వెస్ట్ సైడ్లో ఉన్న అనంత నాగరాజ స్వామి టెంపుల్కి వెళ్తున్నానండి. ఇది చాలా అతి పురాతనమైనది. ఇది ఎవ్వరికి తెలియదండి ఈ టెంపుల్. ఇదైతే మనం ప్రజెంట్ దర్శనం చేసుకుందాం. మనకి ఈ టెంపుల్లో అనంత నాగరాజ స్వామి స్పెషల్ ఏంటంటేనండి, ఎవరికైతే పెళ్ళి అవ్వదో వాళ్ళకి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే తప్పకుండా పెళ్ళి అవుతుందండి. అంతేకాకుండా వీళ్ళు చాలామందికి పేదలకి అన్నదానం చేస్తూ ఉంటారు. వారానికి 2 సార్లు అన్నదానం చేస్తూ ఉంటారు పెద్ద ఎత్తున అందరూ చాలామంది చందాలు కూడా ఇస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ అన్నదానం కోసం వీళ్ళు సపరేట్గా పెద్ద ట్రస్ట్ రీసెంట్గా కడుతున్నారండి. అది ఈ ఇయర్కి కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఎవరికైనా పిల్లలు పుట్టకపోయినా వాళ్ళకి తులాభారం అని ఒక మొక్కు ఉంటుందండి. అందులో వాళ్ళు మొక్కు తీర్చుకుంటే తప్పకుండా సరే వాళ్ళకి సంతానం కలుగుతుందంట. అంత చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట అనంత నాగరాజ స్వామి. పెళ్ళి అవనోళ్ళకి పెళ్ళి అవుతుందండి, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారు. ఇది చాలా స్పెషల్ అండి. మనకి నార్త్ వెస్ట్ సైడ్లో ఉంటుంది ఈ టెంపుల్. అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి నార్త్ వెస్ట్ సైడ్లో ఉంటుంది. అనంత నాగరాజ స్వామి అంటారు. ఎవ్వరికి తెలియదండి ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉండదు ప్లాన్లో. బయట ఎగ్జాక్ట్గా బయట ఉంటుంది. ఇది సపరేట్ ప్రైవేట్గా వాళ్ళ ఇది మొక్కులు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇది తులాభారం ఇక్కడ చాలా మంది మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. చాలా అంటే చాలా ఫేమస్ ఇది. ఇక్కడ చూడండి అమ్మవారు డిజైన్స్ కానీ, ఇక్కడ ఏదో పూజ ఉన్నట్టుంది. ఇక్కడ మీకు లైన్గా అన్నీ చూపిస్తూ ఉంటాను చూడండి, మీరు అంతా షాక్ అవుతారు. పిల్లలు ఎవరైనా పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇక్కడ మొక్కులు మొక్కుకుంటారండి. ఇదైతే పిల్లలు ఎవరైతే సరే అంటే చాలా సంవత్సరాల నుంచి పుట్టకుండా ఉంటారో వాళ్ళకి ఇక్కడ పూజ చేస్తారండి. ఉయ్యాలు ఇవన్నీ చిన్న చిన్న ఉయ్యాలు కట్టారు చూసారా, అట్లా అనమాట. ఇది ఇక్కడ మొక్కుకుంటారు. తులాభారం ఇది వాళ్ళు ఏమి ఇస్తామన్నది మొక్కుకుంటారు. అది కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటండి. ఇక్కడ స్పెషల్ అంట. అండ్ ఇక్కడ చూడండి కుమారస్వామి, మీరు చూస్తూనే ఉండండి, ఆశ్చర్యపోతారు. ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉంది. శివలింగం అండి, పార్వతీ పరమేశ్వర విగ్రహం కూడా ఉంది. ఇక్కడ దర్శించుకోండి. మాకు ఛాన్స్ ఇచ్చారు వీడియో తీసుకోవడానికి. హనుమంతుడు, అమ్మవారు అనుకుంటండి, అయ్యప్ప స్వామి, ఇక్కడ సీతారాముల విగ్రహం. శ్రీరామనవమికి అనుకుంటా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఈయన స్వామీజీ అండి, ఈ గుడిని స్థాపించింది అతను. ఇది యాక్చువల్గా ఇది పద్మనాభ స్వామి టెంపుల్ ఎంట్రన్స్లోనే ఉందండి. పద్మనాభ స్వామి టెంపుల్ ఎగ్జాక్ట్గా 10:30కి ఓపెన్ అవుతుందంట. అందుకని ఈ పక్కనే ఉన్న చిన్న టెంపుల్ కదా, చూద్దాం దర్శనం చేసుకుందామని వచ్చానండి. కానీ ఇంత బాగుంది, నేనైతే షాక్ అవుతున్నానండి. ఇవి చూడండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మెయిన్ ఇది. ఎక్కడ చూసినా సరే అన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎన్నున్నాయి చూసారా, ఇవన్నీ దశావతారాలు. ఇవన్నీ అన్ని దశావతారాలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అంటే పద్మనాభేశ్వర స్వామి ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది. చాలా ఫేమస్ ఇది. చూడండి ఎంత బాగుందో టెంపుల్. మెయిన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వీడియో తీయొద్దని చెప్పారు, మిగతాదంతా వీడియో తీసుకోమని చెప్పారు. అందుకనే వీడియో తీస్తున్నానండి.
ఉమ్. ఇవన్నీ వెండితో చక్కగా. టోటల్గా ఎంతమంది ఎన్ని ఉన్నారో చూసారండి సుబ్రహ్మణ్య స్వామిలో. ఇది ఎంట్రన్స్ అన్నమాట. అటు సైడ్ నుంచి తీయొద్దని చెప్పారు, అందుకని అటు సైడ్ ఎంట్రన్స్ తీస్తున్నాను. మనకి ఇదండి యాక్చువల్గా పేరు అయితే అనంత శ్రీ నాగరాజ టెంపుల్ ట్రస్ట్ అనమాట. దీని గురించి ఫుల్ డీటెయిల్ స్టోరీ మీకు చెప్తాను నేను మీకు. మెయిన్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చాలా అంటే చాలా ఫేమస్ అంటండి. ఇది ప్రజెంట్ అయితే ఇంకా అండర్ గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇంకా తీసుకోలేదంటండి. ఇక్కడ అమ్మవారి దర్శనం అండి. ఇక్కడ అమ్మవారు గవర్నమెంట్ అండర్టేక్లో కాదంటండి, ప్రజెంట్ అయితే ఇది ప్రైవేట్ అంట.